ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క వందనాలు. దేవా, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా తండ్రి, దయగల నాయన, భూమి ఆకాశం సృష్టించిన దేవా, మీకు వందనాలు, స్తోత్ర తండ్రి. ఈ దినం ప్రభువా, అయా వర్తమానం ప్రభువా తండ్రి, మీరు మీ ఆత్మను సహాయం దయచేసి మీ బిడ్డలందరికీ అర్థంలాగా సహాయం దయచేయమని, అయా పరిస్థితులన్నీ ప్రభువా తండ్రి, మీ మనసు ప్రభువా తండ్రి అయా అర్థం చేసుకునే విధంగా తండ్రి వీళ్ళందరికీ మంచి మనసు దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క దినాన్ని మనం ఊహల ప్రపంచంలో మనుషులు ఏ విధంగా బ్రతుకుతున్నారు అనేది ఈ యొక్క రోజున మనం చూద్దాం. ప్రియమైన దేవుని పిల్లలారా, మనిషి అన్నీ ఊహించే చేస్తాడు, తను అనుకుందే చేస్తాడు. ఊహించి తను ఏదైతే అనుకుంటాడో అది చేయడం మనిషికి అలవాటైపోయింది. దానివల్ల వచ్చే ఫలితం ఏంటనేది ఆలోచించడు, కానీ అప్పటికప్పుడు ఊహ ఆలోచించుకొని మనిషి ప్రతిదీ కూడా ఊహించి చేస్తూ ఉంటాడు. అంటే ఒక కల్పన. సినిమాలు తీస్తూ ఉంటారు. సినిమాలు తీసినప్పుడు మొట్టమొదట వాళ్ళు దీంట్లో ఉన్న పాత్రలన్నీ కల్పితమని రాస్తారు. అంటే కట్టుకథ, అంటే ఊహించి తను చేస్తాడు. ఊహించి చేయటంలో అనేకమైన ప్రమాదాలు ఉన్న సంగతి మనుషులు గుర్తెరగట్లేదు. కనుక దేవుని పిల్లలారా, ఎలాగ ఊహించి మనిషి చేస్తున్నాడు, దానివల్ల వచ్చే ప్రమాదాలు ఏంటి మనం ఈరోజు పరిశీలిద్దాం. ఆ ఊహించటం వల్ల ఎన్ని ప్రమాదాలు, ఊహించి చేసే వాటిలో ఎన్ని ప్రమాదాలు ఉన్నాయో, ఆ ప్రమాదాలు ఏంటి, ఆ ఊహలేంటి మనం చూద్దాం ఈరోజు. ఈ ఊహల వల్ల మనుషులు ఎన్నో చిక్కుల్లో ఇరుక్కుంటున్నారు. మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సింది మనకు ఆలోచన. ఎప్పుడైతే ఖాళీగా కూర్చుంటామో ఆ ఖాళీగా ఉన్నప్పుడు ఎన్నో ఆలోచన చేస్తూ ఉంటాం. ఎక్కువగా చెడు ఆలోచనలు వస్తాయి. ఈ చెడు ఆలోచనలు రావటం వల్ల ఆ చెడుని ఏ విధంగా చేయాలి అని మనిషి తలుస్తాడు. తను అనుకున్న ఒక మోసం కావచ్చు, ఒక దొంగతనం కావచ్చు, ఒక వ్యభిచారం కావచ్చు, ఇలాంటివి అనేకమన్నాయి. ఇలాంటివన్నీ కూడా మనిషి ఊహల్లో తను అనుకున్నది ఎప్పుడు చేస్తాడో దాని తర్వాత పట్టుబడతాడు. మనిషి పట్టుబడి ఒక నేరస్తుడిగా లోకానికి తెలియజేయబడతాడు. ఆ ఊహ వచ్చినప్పుడు మనిషికి తెలియదు, కానీ ఏమవుతుందో అది దానికి ఎప్పుడైతే ఊహించింది చేస్తాడో అప్పుడు మనిషి నేరస్తుడిగా లోకానికి తెలుస్తాడు. ఇలాంటి కొన్ని బైబిల్ గ్రంథంలో కొన్ని చూద్దాం. అంటే మనసును ఖాళీగా పెట్టుకొని ఏ పని చేయకుండా మనసును ఎప్పుడైతే ఖాళీగా పెట్టుకుంటామో ఆ ఖాళీగా ఉన్నప్పుడు, అంటే ఖాళీగా ఉన్న మనసును దెయ్యాలకి కార్ఖానా అంటారు మన వాళ్ళు. ఖాళీగా ఉన్న మనసు దెయ్యాలకి కార్ఖానా. అంటే ఖాళీగా ఉన్న ఒక స్థలం ఉందనుకోండి, ఖాళీగా స్థలం ఉన్నప్పుడు ఒక బిల్డర్ ఉన్నాడు అనుకోండి, ఇల్లు కట్టే ఒక బిల్డర్ స్థలాన్ని చూడంగానే ఏమనుకుంటాడంటే ఇక్కడ మంచి అపార్ట్మెంట్ కట్టచ్చు, ఒక లేఅవుట్ వేయచ్చు అని చెప్పేసి ఒక బిల్డర్ అనుకుంటాడు. అదే ఒక ఆటగాడు చూశాడు అనుకోండి ఖాళీ స్థలాన్ని, ఆటగాడు చూసినప్పుడు ఆ ఖాళీ స్థలాన్ని ఏమనుకుంటాడంటే ఇక్కడ మంచి ఆట స్థలం అవుతుంది అనుకుంటాడు. అతనికి వచ్చిన ఆలోచన చూడండి, ఇతనికి వచ్చిన ఆలోచన చూడండి, వాళ్ళ యొక్క తలంపులు ఎలాగున్నాయి. ఒక వ్యాపారస్తుడు అనుకుంటే ఇక్కడ మంచి షాపింగ్ మాల్ కడితే బాగుంటుంది ఖాళీ స్థలంలో, అదే మంచి కంపెనీ పెడితే బాగుండు అని చెప్పి ఆలోచిస్తాడు. అంటే వాళ్ళు ఏవైతే చేస్తున్నారో అవన్నీ కూడా తన మనసులో ఉండటం వల్ల ఆ ఖాళీ స్థలాన్ని తనకి ఏ విధంగా మలుచుకోవాలో ఆ విధంగా మలుచుకోవాలని ప్రయత్నం చేస్తాడు. ఆటగాడైతే క్రికెట్ గ్రౌండ్ చేయాలనుకుంటాడు, అలాగే వ్యాపారస్తుడైతే ఏదైనా కంపెనీ పెట్టాలని, ఫ్యాక్టరీ పెట్టాలని అనుకుంటాడు. అలాగే ఖాళీ స్థలంగా ఉన్న నీ హృదయంలో కూడా చెడ్డ తలంపులు వస్తూ ఉంటాయి. చెడ్డ తలంపులన్నీ వస్తాయి. ఆ చెడ్డ తలంపులన్నీ కూడా నీ హృదయం ఖాళీ స్థలం ఏ విధంగా అయితే ఉందో
నీ హృదయాన్ని కూడా ఖాళీగా ఉన్నట్లయితే ఎన్నో చెడ్డ తలంపులు వస్తూ ఉంటాయి. అట్లాంటి చెడ్డ తలంపులు వచ్చినప్పుడు మనిషి ఏం చేస్తాడు? ఆ చెడ్డ ఆలోచనలో, ఊహలో, ఆ ఊహలు తను నిజం చేసుకోవాలనుకుంటాడు. ఊహలు నిజం చేసుకోవాలనుకుంటాడు. ఎప్పుడైతే ఊహలు నిజం చేసుకోవాలనుకుంటాడో, అప్పుడు సమస్యలు ఎదుర్కొంటాడు. ఎటువంటి సమస్యలు? మనం ఒకదాని తర్వాత ఒకటి చూద్దాం ఈరోజు. ఆ సమస్యలేంటో చూద్దాం. మొట్టమొదటిగా బైబిల్ గ్రంథంలో ఆదికాండము 6వ అధ్యాయం మనం చూద్దాం. ఆదికాండము 6వ అధ్యాయం. ఆదికాండం 6వ అధ్యాయంలో ఇక్కడ దేవుడు నరులను సృష్టించిన తర్వాత ఇక్కడ 2 రకాల మనుషులున్నారు. దేవుని కుమారులు, నరుల కుమారులు అన్నారు. దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు దేవుని పిల్లలు అంటారు. దేవుని నమ్మకుండా ఈ లోకాన్ని చూసి, లోకంలో సృష్టిని చూసి, సృష్టిని తనకిష్టం ప్రకారం జీవించేవారు నరులు. కాబట్టి విశ్వాసులు ఉంటారు, అవిశ్వాసులు ఉంటారు. విశ్వాసులు, అవిశ్వాసులు. ఇక్కడ భూమి మీద విస్తరింపనారంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టిరి. నరులకి కుమార్తెలు పుట్టారంట. నరులకి కుమార్తెలు పుట్టిన తర్వాత దేవుని కుమారులు ఏం చేశారంటే, నరుల కుమార్తెలు చక్కని వారని, అంటే అవిశ్వాసులు అనమాట వీళ్ళు. నరుల కుమారులు, దేవుని కుమారులు వేరు, నరుల కుమార్తెలు వేరు. దేవుని కుమారులు ఏం చేశారంటే, నరుల కుమార్తెలు అంటే శరీరానుసారంగా జీవించే వారందరూ కూడా, లోకానుసారంగా జీవించే వారందరూ కూడా నరుల కుమారులు అని అంటారు. నరుల కుమారులు. అదే దేవుని నమ్మిన వారు లోకాన్ని చూడరు. దేవుని మాటలు మాత్రం నమ్ముతారు. దేవుని మాటలు నమ్ముతారు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని పిల్లలు ఏం చేశారంటే, నరుల కుమారులు అంటే అవిశ్వాసులు అయిన వారి పిల్లలను చూసి చక్కగా కనిపించరు వాళ్ళు. వాళ్ళు చక్కగా ఎర్రగా, ఎత్తుగా, అలాగే వాళ్ళు చక్కగా అనిపించారు. చుట్టానికి అందంగా కనిపించారు. అందంగా కనిపించిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే, ఈ దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిగా ఉన్నారని చెప్పేసేసి వాళ్ళని వివాహం ఆడారు. అంటే ఇప్పుడు చక్కగా లోకంలో చాలామంది చూస్తూ ఉంటారు. అనేక చోట్ల చక్కగా కనబడితే ప్రేమిస్తూ ఉంటారు. లేదు అంటే ఇంకొకరు భార్య చక్కగా కనపడింది అనుకోండి, వాళ్ళతో పరిచయాలు పెంచుకుంటారు. పరిచయాలు పెంచుకున్న తర్వాత అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు. అది చివరికి గొడవలు అవుతాయి. వాళ్ళు వీళ్ళు పొడుచుకోవడం, చంపుకోవడం జరుగుతాయి. ఎన్నో చూస్తూ ఉన్నాం మనం. అతని భార్యను చంపేయటము, లేకపోతే ఆమె వచ్చేసి భర్తను చంపేయటము. ఇలాగ అక్రమ సంబంధాల వల్ల, అంటే వీళ్ళు ఊహించుకున్నారు. మొట్టమొదట ఊహించిన ఆలోచనలు చేశారు. ఆ ఆలోచనలు చేసి ఎప్పుడైతే అక్రమ సంబంధాలు పెట్టుకున్నారో, ఆ విధంగా వాళ్ళకి జీవితాలు నాశనం చేసుకున్నారు. అంతేగా ఈ మధ్యన ఎన్నో రేపులు జరిగినాయి. ఈ రేపులు జరిగిన చోట అక్కడ నిర్భయ కేసు కావచ్చు, లేకపోతే ఇక్కడ హైదరాబాద్ దిశ కేసు కావచ్చు, ఈ మధ్యన జరిగిన ఉత్తరప్రదేశ్లో జరిగిన ఒక రేప్ కేసు కావచ్చు, ఇటువంటివన్నీ కూడా మొట్టమొదట ఆ యొక్క యువతరము ఆలోచన చేస్తారు. ఊరికే కూర్చున్న వాళ్ళకి ఏదో చెప్పినా, ఊరికే కూర్చుంటే మనసు దెయ్యాలకి ఆలయం అని, దెయ్యాలకి గృహాలు అవి. ఊరికే కూర్చుంటే వాళ్ళకి ఏం పని లేదు. పని లేకపోవడం వల్ల ఊరికే కూర్చొని ఆ మొబైల్ ఫోన్ చూసుకుంటూ, సిగరెట్లు తాగుతూ, లేకపోతే అక్కడ మందు తాగుతా, ఇలాగా వాళ్ళు ఉండి వాళ్ళు ఇలాంటి ఆలోచన చేస్తూ ఉంటారు అనమాట. ఒంటరిగా పోయే స్త్రీలని, ఆడపిల్లల్ని ఏడిపించడం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. వాళ్ళు పని లేని వాళ్ళు అనమాట. పని పాటలు లేకపోతే దెయ్యాలు వచ్చి వాళ్ళ నెత్తి మీద కూర్చుంటాయి. వాళ్ళ నెత్తి మీద కూర్చున్నప్పుడు ఇలాంటి చేష్టలు చేస్తూ ఉంటారు వాళ్ళు. వాళ్ళకి హృదయంలో దెయ్యాలు దొరిపోయి స్త్రీలను చూసుకొని ఏమన్నారు, మనసుకు నచ్చిన స్త్రీలను వివాహం చేసుకోండి అన్నారు. మనసుకు నచ్చిన అంటే వాళ్ళ మనసుకి ఏది నచ్చితే అది చేస్తున్నారు. వాళ్ళ మనసులో ఊహ ఏది వస్తే అది చేస్తున్నారు. కాబట్టి దేవుని పిల్లలారా, వాళ్ళ మనసుకు వచ్చిన స్త్రీలను చేసుకున్నారు, మనసుకు వచ్చిన వాటితో వ్యభిచారం చేస్తున్నారు, మనసుకు వచ్చిన దాన్ని రేప్ చేస్తున్నారు, అవసరం చంపుతున్నారు. ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చిందంటే ఊహలు ఇవన్నీ. కాబట్టి అప్పుడు యెహోవా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. వారు తమ అక్రమ విషయంలో నరమాతులై ఉన్నారు. ఆయనను వారి దినముల 120 ఏండ్లు ఆ దినాలు తగ్గించాడు. అప్పటి వరకు వాళ్ళు 900 ఏళ్ళు, 950 ఏళ్ళు, దగ్గర దగ్గర 1000 సంవత్సరాలు బతికే వాళ్ళని వాళ్ళు ఆటోమేటిక్గా దేవుడు ఏం చేశాడంటే, వాళ్ళ టైంని వీళ్ళు చేసే అక్రమాలని, వీళ్ళు చేసే వ్యభిచారాలు, వీళ్ళు చేసే మోసాలు, చేసే దొంగతనాలు, వీళ్ళు చేసే హత్యలు, ఇవన్నీ చూసి దేవుడు ఇక అక్రమ సంబంధాల విషయంలో కావచ్చు, వ్యభిచార విషయంలో కావచ్చు, ముఖ్యంగా దేవుని కుమారులందరూ కూడా అవిశ్వాసులైన వారిని
అంటే విశ్వాసులు అవిశ్వాసులు ఎప్పుడైతే కలిసిపోయారో దేవుడికి ఇష్టం లేదు. అది దేవుడికి ఇష్టం లేదు. దేవుడికి కోపం వచ్చింది. దేవునికి కోపం వచ్చేసి వీళ్ళని ఎట్లయినా సరే నాశనం చేయాలి. వీళ్ళు బ్రతకూడదు. నా పిల్లలు నా మాట వింటలేదు. వీళ్ళు దారి తప్పిపోయారు అనే విషయం దేవుడు మనసులో నొచ్చుకున్నాడంట. చూద్దాం ఆ మాటలో. ఐదవ వచనం చూసినట్లయితే, నరులు చెడుతనం భూమి మీద గొప్పదియు, వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు. ఏమంటున్నాడు? వాళ్ళ ఊహంతా, వారి హృదయముల యొక్క తలంపులు ఊహ అన్నాడు. తలంపులు ఊహ. ఈ తలంపులు ఊహలు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూచి, దేవుడు చూచాడు. వాళ్ళ ఆలోచనలను చూస్తున్నాడు. ఆలోచన చూసి చాలా భయంకరంగా ఉన్నాయి. మనమైతే మనుషులు పై రూపాలను చూస్తాం. చక్కగా తయారైనప్పుడు మనుషులు అందంగా కనిపిస్తారు. కానీ వాళ్ళ హృదయాలు ఎలాగున్నది మనుషులు ఎవరు చూడలేదు. ఏ మనిషి కూడా ఇంకో మనిషి యొక్క హృదయాన్ని చూడలేడు. ఆ హృదయాల ఆలోచనలు ఏం నీ గురించి ఏమనుకుంటున్నారు ఎదుటివాళ్ళన్నది అలా సో మనం గమనించలేం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, వారు యొక్క హృదయాలను దేవుడు చూశాడు. మనం పై రూపాలను చూసి ఏ విధంగా అయితే మనుషుల్ని ఇష్టపడుతున్నామో అంత తేటగా దేవుడు కూడా హృదయాల్ని చూస్తాడు. హృదయాలను చూసి హృదయంలో యొక్క ఆలోచనలు, వాళ్ళ తలంపులు, వాళ్ళ ఊహలు, వాళ్ళు ఎవరిని, వాళ్ళ హృదయంలో ఏమనుకుంటున్నారు, వాళ్ళు ఏం ప్లాన్లు వేస్తున్నారు, వాళ్ళ ఊహలేంటి, ఇలాంటి ఊహించి అంటే దేవుని కట్టడం కాకుండా మనం ఏది ఆలోచించినా దేవుడు కట్టడాలని ఆలోచించాలి. దేవుడు ఆజ్ఞలను ఆలోచించాలి. దేవుడు ఆజ్ఞలు కాకుండా నీకు ఇష్టానుసారంగా మనం ఆలోచించినట్లయితే నువ్వు తప్పిపోతావు. తప్పిపోయావు అంటే పాపం చేస్తావు. పాపం చేశావంటే దేవుడికి దొరుకుతావు. ప్రభుత్వానికి దొరకపోవచ్చు, పోలీసులకు దొరకపోవచ్చు, చట్టాలకు దొరకపోవచ్చు. చట్టాలకు ఎప్పుడు దొరుకుతారు అంటే నేరం చేసిన తర్వాతే దొరుకుతారు. హత్య చేసిన తర్వాతనే దొరుకుతారు. వ్యభిచారం చేసిన తర్వాతనే దొరుకుతారు. మోసం చేసిన తర్వాత దొరుకుతారు. దొంగతనం చేసిన తర్వాత దొరుకుతారు. అంతేగాని దొంగతనం ఎలా చేయాలి, వ్యభిచారం ఎలా చేయాలి, మరొకరిని ఎలా చంపాలి అని ఆలోచన చేసేటప్పుడు ఏ దొంగని, ఏ నేరస్తుడిని మనం పట్టుకోలేం. ప్రభుత్వం పట్టుకోలేదు, పోలీసులు కోర్టులు పట్టుకోలేవు. నేరం జరిగిపోయిన తర్వాత అప్పుడు పోలీసులు కానీ, కోర్టులు కానీ ఆ నేరస్తుని పట్టుకొని బంధించి జైల్లో పెట్టడం జరుగుతుంది. ఇలా శిక్ష చేయడం జరుగుతుంది. అంతేకాని హృదయంలో తలంపులు చిన్నప్పుడు ప్రపంచంలో ఏ కోర్టు లేదు. రాష్ట్రంలో హైకోర్టు లేదు. దేశంలో సుప్రీంకోర్టు లేదు. అలాగే ప్రపంచంలో ఏది పెద్ద కోర్టులు కూడా లేవు. కానీ దేవుడు తలంపులు చూస్తున్నాడు. ఊహలు, వాళ్ళ ఊహల్లో ఎప్పుడైతే ఉన్నారో అప్పుడే దేవుడు చూస్తున్నాడు. వాళ్ళ ఊహలు ఎలాగున్నాయి. మనం దాని ఊహని ఒక బిన్ లాడెన్ WTC టవర్ని పడగొట్టాడు. దాన్ని ఎప్పుడో ప్లాన్ చేసుకున్నాడు. ఒక దొంగతనం ఉంది, ఒక వ్యభిచారం ఉంది, అవన్నీ ఎప్పుడో ప్లాన్ చేసుకుంటారు. ప్లాన్ చేసుకున్న తర్వాత ఒక నెలకో సంవత్సరానికో దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తారు, అమలు జరుపుతారు. అమలు జరిపిన తర్వాతనే మనం ప్రపంచానికి నేరస్తులుగా మనకు తెలియజేయబడతారు. కానీ దేవుడు హృదయం చూశాడు. అప్పటికే చాలామంది నేరాలు చేశారు, అప్పటికే వ్యభిచారం చేశారు, అప్పుడే అక్రమ సంబంధాలు పెట్టుకున్నారు, అప్పుడే రేపులు చేశారు, హత్యలు చేశారు, అన్నీ చేశారు. ఇంకా హృదయాలు మారలా, మనుషులు అలాగే చేస్తున్నారు. దేవుని కుమారులు కూడా పాడైపోయారు. దేవుని కుమారులు నరుల కుమార్తెలను చూసి వాళ్ళు మోహించి వాళ్ళని చేసుకున్నారు. కానీ అలా చేయకూడదు. దేవునికి ఇష్టమైన పని కాదు. కనుక దేవుని పిల్లారా, దేవుడు ఏం చేశాడో చూద్దాం ఈరోజు. దేవుడు ఇలాంటి ఆలోచన చేసి ఇలాగా విశ్వాసులు అవిశ్వాసులతో, దేవుని కుమారులు నరుల కుమార్తెలతో ఐక్యమైనప్పుడు, ఏకమైనప్పుడు వాళ్ళకు పుట్టిన పిల్లలు ఎటువంటి వారు అవుతారు, దానివల్ల దేవుడు తీసుకున్న ఆ శిక్ష ఏంటి, వాళ్ళ మీద ఎటువంటి ప్రతిదండన దేవుడు చేశాడు, ఈరోజు మనం చూద్దాం. ఆ ప్రతిదండన ఏంటో చూద్దాం. కనుక దేవుని పిల్లరా, తాను భూమి మీద చేసినందుకు యెహోవా సంతాపమునుంది హృదయములు నొచ్చుకున్న నరులు చెడుతనం భూమి మీద గొప్పదిగా ఉంది. ఎంత గొప్పది అంటే వాళ్ళు మనం గొప్పవాళ్ళని ఎప్పుడు అంటాం? బాగా చదువుకున్నప్పుడు, లేకపోతే మంచి పేరు సంపాదించుకున్నప్పుడు, ఏదైనా సాధించినప్పుడు, డబ్బు సంపాదించినప్పుడు, ఆటల్లో గెలిచినప్పుడు గొప్పవాడు అనిపిస్తాం. కానీ ఇక్కడ చెడుతనంలో గొప్పవాళ్ళు అయిపోయారు, హత్యల్లో గొప్పవాళ్ళు అయిపోయారు, వ్యభిచారంలో గొప్పవాళ్ళు అయిపోయారు, మానభంగాల్లో గొప్పవాళ్ళు అయిపోయారు. ఎందుకంటే వాళ్ళ ఊహలు ఆ దేవుడు కట్టల్లో లేవు, అవి దేవుని కట్టల్లో లేవు. అలాంటిది వీళ్ళు ఊహించుకొని, మోహించుకొని, ఈ తలంపులు వాళ్ళు ఎప్పుడైతే అమలు చేశారో, అమలు చేసి హత్యలు చేస్తున్నారు, అలాగే వ్యభిచారాలు చేస్తున్నారు, అక్రమ సంబంధాలు పెట్టుకున్నారు, దేవుని కుమారులు నరుల కుమార్తెలను వివాహం చేస్తున్నారు.
అంటే ఒక మతం వాళ్ళు ఇంకొక మతం వాళ్ళు చేసుకుంటే మనకి ఏ విధంగా అయితే కోపం వస్తుందో, ఒక కులం వాళ్ళు ఇంకో కులం వాళ్ళని చేసుకుంటే ఎలా కోపం వస్తుందో, ఒక దేశం వాళ్ళు ఇంకో దేశం వాళ్ళని ఎలా పెళ్లి చేసుకుంటే ఎలా కోపం వస్తుందో, అలాగే దేవుని కుమారులు నరుల కుమార్తెలని, అంటే దేవుని బిడ్డగా పిలవబడిన వారు అవిశ్వాసమైన వాళ్ళను, దేవుని నమ్మని వాళ్ళని పెళ్లి చేసుకుంటే దేవుడికి అంత కోపం వస్తుంది. కనుక దేవుని పిల్లలారా, ఇక్కడ దేవునికి వచ్చిన కోపానికి తన భూమి మీద నరులు చేసినందుకు యెహోవా చాలా బాధపడ్డాడు. ఎందుకు కన్నానరా వీళ్ళని అని. దేవుడు ఎందుకు సృష్టించి నాకు పిల్లలు కావాలనుకున్నాను నేను. నా పిల్లలు నేను చూసి సంతోషించాలనుకున్నారు. నా అంత గొప్పవాళ్ళు అవ్వాలనుకున్నాను. కానీ వీళ్ళు భయంకరంగా తయారయ్యారు. హత్యలు చేస్తున్నారు, మానభంగాలు చేస్తున్నారు. భయంకరంగా వీళ్ళ చేష్టలు చూస్తుంటే చాలా వికృతంగా ఉన్నాయి. ప్రపంచాన్ని పాడు చేసేగా ఉన్నాయి. కాబట్టి వీళ్ళందరినీ నేను యెహోవా సంతాపం నుండి తన హృదయంలో నొచ్చుకున్నాడంట. ఎంతో బాధ కలిగాడు. ఎందుకు పుట్టించాను వీళ్ళని, ఎందుకు కలిగించాను భూమిని, ఎందుకు కలిగించాను ఆకాశాన్ని, వీళ్ళన్నీ చేసినంత ఈ జంతువులు సృష్టించి వదిలేసినా బాగుండేది, కానీ మనుషులను సృష్టించాను చూసావా, నా బిడ్డలని చెప్పేసి మనుషులు సృష్టించాను చూసావా, అక్కడ బాధపడ్డాడు దేవుడు. అక్కడ బాధపడేసి ఏం చేశాడంటే, అప్పుడు యెహోవా నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షులను భూమి మీద ఉండకుండా తుడిచివేదును అన్నాడు. భూమి మీద ఉండకుండా తుడిచేయడం అంటే ఈరోజు మనం చూస్తున్నాం అనేక చోట్ల సునామీలు వస్తున్నాయి. సునామీ వచ్చినప్పుడు ఆ ప్రాంతం అంతా కూడా భూమి కంపించి ఆ ప్రాంతంలో ఉన్న ఇళ్ళు అన్నీ కూలిపోతున్నాయి, ఇళ్ళన్నీ మునిగిపోతున్నాయి. ఇల్లు మునిగిపోయి అక్కడ పరిస్థితులన్నీ తారుమారైపోతున్నాయి. అలాగే వరదలు వచ్చినప్పుడు ఒక ఊరు కట్టుకుపోతుంది, లేకపోతే ఒక రాష్ట్రం అంతా మునిగిపోతుంది. అలాంటి పరిస్థితి. కానీ ఆ రోజుల్లో ఒక రాష్ట్రం కాదు, ఒక ఊరు కాదు, ప్రపంచాన్నే దేవుడు ముంచేశాడు. ప్రపంచాన్నే ముంచేశాడు. నీళ్ళలో బకెట్ ముంచినట్టే ఈ భూమండలాన్ని ఒక సముద్రం పెద్ద వరదలో ముంచేశాడు దేవుడు. ఆ వరదలో ముంచడానికి ఆకాశం నుంచి నీరు వచ్చింది. అటువంటి నీరుతో ఈ భూమండలం అంతా కూడా కప్పేశాడు. ఎవరిని మిగలలేదు. ఒకే ఒక కుటుంబాన్ని, నోవాహు కుటుంబాన్ని మాత్రమే. అప్పుడు యెహోవా నేను సృజించిన నరులతో కూడా జంతువులన్నిటినీ నేను పాడు చేస్తాను, చంపేస్తాను, తుడిచేస్తానన్నాడు. అంటే మన బొమ్మ వేసినప్పుడు బొమ్మ నచ్చలేదు అనుకోండి, ఏం చేస్తాం, ఎంబటి డస్టర్తో తుడిచేస్తాం. పేపర్ మీద రాశాను అనుకోండి, నచ్చకపోతే రబ్బర్తో తుడిచేస్తాం. అలాగే దేవుడు కూడా భూమి మీద ఉండకుండా దేవుడు వాటన్నిటిని, జంతువులు, పక్షులు అన్నిటిని, మనుషులతో సహా ఎవరిని మిగల్చలేదు. ఒక కుటుంబాన్ని మాత్రం కాపాడాడు. కారణం ఏంటంటే వాళ్ళు ఊహలతో చేసిన తప్పులు. దేవుణ్ణి అడిగి ఈ పని చేయమంటావా, ఈ పని చేయ వద్దా అని దేవుణ్ణి అడిగి చేయటం కాదు, తండ్రిని అడిగి చేయటం కాదు. తన మనసుకి ఏదనిపిస్తే అది చేశారు. తండ్రి మాటలు లెక్కలేదు, తల్లి మాటలు లెక్కలేదు. తల్లిదండ్రులను లెక్క చేయకుండా ఇష్టానుసారంగా పెరిగితే జీవితాలు రోడ్డు పాలవుతాయి, శిక్షకి వెళ్ళిపోతాం మనం. తల్లిదండ్రుల ఆధీనంలో ఉంటే మంచి చెడు చెప్తారు, కానీ తల్లిదండ్రుల ఆధీనంలో లేకుండా ఇష్టానుసారంగా జీవిస్తే ఇంట్లో మాట వినరు, బయట మాట వినరు. కనుక దేవుని పిల్లలారా, వాళ్ళు బయటికి వెళ్ళి చేసిన పని ఏంటంటే దేవుణ్ణి విడిచిపెట్టేసి తనకి ఇష్టానుసారంగా జీవించడం వల్ల వీళ్ళందరినీ కూడా దేవుడు ఒక్కరిని కూడా విడిచిపెట్ట, ఒక కుటుంబాన్ని, నోవాహు తన భార్య పిల్లలను తప్పితే ఇంకెవరిని కూడా విడిచిపెట్టాల, మొత్తం నాశనం చేశారు. కారణం అంటే వాళ్ళు ఊహించి చేసిన తప్పులు, ఊహించి చేసిన వ్యభిచారము, ఊహించి చేసిన అక్రమ సంబంధాలు, ఊహించి చేసిన ప్రతి కార్యాన్ని కూడా దేవుడు ఉంచకూడదు, ఇటువంటి మనుషుల భూమి మీద ఉండకూడని ఉద్దేశంతో మొత్తాన్ని చంపేశాడు. అంటే ఊహల వల్ల ఎటువంటి ప్రపంచాన్ని ప్రమాదం, ఊహించని ప్రమాదం. ఊహించావా, ఊహించి చేసావా, ఊహించని ప్రమాదాలు వస్తాయి. కనుక దేవుని పిల్లలారా, ఊహించి ఏది చేయకూడదు. ఏది మనం చేసినా కూడా దేవుణ్ణి అడిగి చేయాలి. ఊహించి చేసావా, చివరికి నువ్వు నేరస్తుడిగా నువ్వు అయిపోతావు. దేవుని దృష్టిలోనూ అయిపోతావు, ప్రజల దృష్టిలోనూ అయిపోతావు. కాబట్టి దేవుడికి ఏది ఇష్టమో అది మనం చేయటానికి మన జీవితాలు మార్చుకోవాలి. అలాగే మరొక విషయం చూద్దాం, ఊహించటం. ఈ ఊహించటంలో వాళ్ళు కొన్ని తరాలు అయిపోయిన తర్వాత, ఆ యొక్క తరము నోవాహు తరం అయిన తర్వాత కొంత జనరేషన్స్, కొన్ని తరాలు పుట్టుకొచ్చిన తర్వాత ఆ తరం అంతా కూడా ఒక ప్రదేశానికి వెళ్ళారు. ఆ ప్రదేశం పేరంటే షీనారు. ఆ షీనారు ప్రదేశానికి వెళ్ళేసి అక్కడ ఆలోచించారు, ఏమనంటే మనం అటు ఇటు చెదిరిపోవటం ఎందుకు, మనం ఉమ్మడి కుటుంబంగా ఉన్నాము, ఒక చోట ఉన్నాము, అటు ఇటు తిరగకుండా నువ్వు ఆ దేశానికి. ఈ రోజులో ఏం పరిస్థితి ఏంటంటే
పిల్లలు పుట్టిన తర్వాత చదివించిన తర్వాత ఒకడు అమెరికాలో వెళ్తాడు, ఒకడు ఆస్ట్రేలియాలో వెళ్తాడు, ఒకడు సింగపూర్లో సెటిల్ అవుతాడు, ఇండియాలో అమ్మోళ్ళు ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు. అలా కాకుండా అలాగా మనం చెదిరిపోకుండా, మన కుటుంబాలు చెదిరిపోకుండా, నీ కుటుంబం ఆ ఊర్లో, ఈ కుటుంబం ఈ ఊర్లో ఉండకుండా మనంతా ఒకే కుటుంబంగా ఉందాం, ఒక చోట ఉందాము, ఒక ఇల్లే కట్టుకుందాం, పెద్ద అపార్ట్మెంట్ కట్టేద్దాం, అది ఆకాశానికి అంటుకునే విధంగా కడదాం. చూసారా, స్థలం కనపడింది వాళ్ళకి. షీనార్ అన్న ప్రదేశంలో ఒక మైదానం కనపడింది. ఆ మైదానం కనపడంగానే వాళ్ళకి వచ్చిన ఆలోచనలు ఏంటి, ఇటుకలు తయారు చేశారు. ఇటుకలు తయారు చేసేసి వాళ్ళు సిద్ధపడ్డారు. ఏంటి, పెద్ద బిల్డింగ్ కడతాం, ఆకాశాన్ని అంటుకున్నంత బిల్డింగ్, అలాంటి ఆలోచన చేశారు వాళ్ళు. ఎప్పుడైతే వాళ్ళ ఊహ వచ్చిందో ఆ ఊహతో వాళ్ళు ఇటుకలు తయారు చేయటం, ఆ బిల్డింగ్ కట్టటము చాలా వరకు అయింది. ఇదంతా చూసిన దేవుడు కిందకి రావటం జరిగింది చూడండి. మరియు వారు మనము భూమి అంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశం అంటూ శిఖరము గల ఒక గోపురము కట్టుకుని పేరు సంపాదించుకుందాము. అంటే పేరు కోసం పెద్ద బిల్డింగ్లు కడతాం. తాజ్‌మహల్ కట్టాడు షాజహాన్, పేరు కోసం కట్టాడు. అలాగే ప్రపంచంలో ఈ 7 వండర్స్ ఉన్నాయి. అవన్నీ ఆ దేశాల యొక్క గొప్పతనం కోసం కట్టినయన్ని. పేరు కోసం. పేరు కోసం పాకులాడి ఆ రోజు ప్రజలు ఏం చేశారంటే పెద్ద గోపురం కట్టాలనుకున్నారు. ఆ గోపురంలో మనంతా ఉన్నాం. ఫస్ట్ ఫ్లోర్‌లో మీరు, సెకండ్ ఫ్లోర్‌లో మేము, థర్డ్ ఫ్లోర్‌లో మీరు, అట్లాగా ఆకాశం అంతే వరకు కడదామని చెప్పేసి కట్టడం ప్రారంభించారు. సగం కట్టారు. ఈలోపు దేవుడు చూశాడు అదంతా. మనుషుల ఆలోచన చూశారు. మనుషుల ఆ ప్లాన్స్ చూశాడు. వాళ్ళు చేసే ప్లాన్స్ ఏంటి, ఆ ప్లాన్స్ ప్రకారం వాళ్ళు నన్ను అడగకుండా, నా మాట వినకుండా ఇష్టానుసారంగా చేసుకుంటూ వస్తారు. వీళ్ళంతా ఒకటే భాష అయిపోయింది వాళ్ళకి. కమ్యూనికేషన్ బాగుంది. ఈరోజు కమ్యూనికేషన్ బాగుంది. ఇంటర్నెట్, వాట్సాప్, ఫేస్‌బుక్ ఇలా ఏ విధంగా ఉన్నాయి. కమ్యూనికేషన్ ద్వారా ఈరోజు ఇక్కడి నుంచి, ఈ దేశం నుంచి మరో దేశానికి ఈజీగా వేరు వేరు దేశాలతో కూడా ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్‌షిప్‌లు, వాట్సాప్‌లో ఫ్రెండ్‌షిప్‌లు ఆ! అయిపోయినాయి. అలాగే కమ్యూనికేషన్ పెరిగిపోయింది. కమ్యూనికేషన్ అమెరికా నుంచి ఇండియా వరకు, లేకపోతే పాకిస్తాన్ వరకు, జపాన్ వరకు కమ్యూనికేషన్ పెరిగిపోయింది. ఏ దేశమైనా మనం ఈజీగా మన ఇంట్లో వాళ్ళతో మాట్లాడినట్టు మాట్లాడొచ్చు. అలాగా ఆ రోజు వాళ్ళకి ఒకటే భాష ఉండటం వల్ల వీళ్ళకి కన్‌స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసేసి సగం అయిపోయిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే కిందకొచ్చాడు. ఏమంటున్నాడు దేవుడు? "యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణం గోపురము చూడ దిగి వచ్చెను." దేవుడు కింద దిగొచ్చాడు. ఏంట్రా కట్టుకుంటా వస్తున్నారు వీళ్ళు అని చెప్పేసి కిందకొచ్చాడు. ఇన్స్‌పెక్షన్ అన్నమాట. వీళ్ళేం చేస్తున్నారు, ఇన్స్‌పెక్షన్. వచ్చేటప్పటికి అప్పుడు యెహోవా, ఇదిగో జనం ఒకటే, వారందరికీ భాష ఒకటే. ఈ పని ఆరంభించినారు. ఇక మీదట వారు చెయ్యదలచిన చూడండి, ఆలోచించిన, వాళ్ళు తలుచుకున్నది ఏదైనా చేయగలరాళ్ళు. ఎందుకంటే కమ్యూనికేషన్ బాగుంది. ఒకటే లాంగ్వేజ్ ఉంది. కాబట్టి ఒకటే భాష ఉంది కాబట్టి ఒకటే భాషను చేసి అనేకమైన భాషలు చేసేసామనుకో కమ్యూనికేషన్ ఉండదు. చేసే పని ఆపేస్తారు. కాబట్టి కమ్యూనికేషన్స్ కట్ చేయాలి. లేదా ఈ రోజుల్లో ఒక తుఫాన్ వచ్చిందనుకో, లేదా వరద వచ్చిందనుకోండి, సెల్ టవర్లు పడిపోతాయి, ఇంటర్నెట్ టవర్లు పడిపోతాయి, కమ్యూనికేషన్ మొత్తం కట్ అయిపోద్ది. కమ్యూనికేషన్ కట్ అయిందంటే ఇంక ఈ దేశానికి ఆ దేశానికి, ఆ దేశం నుంచి ఈ దేశానికి మాట్లాడటానికే లేదు. అలాగే ఒక భాష నుంచి ఇంకో భాషతో మాట్లాడాలంటే కష్టం. తెలుగోడు తమిళ్‌తో మాట్లాడాలన్నా, తమిళోడు తెలుగోడితో మాట్లాడాలన్నా, లేతే తెలుగోళ్ళు కన్నడ వాళ్ళతో మాట్లాడాలన్నా, కన్నడ వాళ్ళు హిందీలో మాట్లాడాలన్నా, భాష మారిపోయింది. భాష మారిపోవటంలో ఎదుటి వాళ్ళతో తొందరగా కమ్యూనికేట్ చేయలేరండి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, అలాగా కమ్యూనికేషన్ బ్రేక్ చేస్తే ఇది చేసే పని ఆపేస్తారనే ఉద్దేశంతో దేవుడు చేసిన పని ఏంటంటే భాషలు తారుమారు చేసేసాడు. భాషలు తారుమారు చేశాడు. అంటే అప్పుడుదాకా వాళ్ళు మంచి దేవుడి మాట వింటే భాష ఒకటిగా ఉండేది. దేవుడి మాట వినకపోవటం వల్ల వాళ్ళకి ఇష్టానుసారంగా వాళ్ళు చేయదలచింది అంటే వాళ్ళ ఊహకు వచ్చినట్టు బిల్డింగ్ కడుతున్నారు. ఈరోజు చూడండి, వాళ్ళ ఊహకు అందినట్టు వాళ్ళు బిల్డింగ్లు కట్టుకుంటున్నారు. దుబాయ్ వెళ్ళినా, అమెరికా వెళ్ళినా, వాళ్ళ ఊహల్లో కట్టిన వాళ్ళ ప్లాన్స్ ఇవన్నీ కూడా దేవుని చిత్తం కాదు ఇవన్నీ. ఇండియాలో బిల్డింగ్లు ఉన్నాయి, అమెరికాలో బిల్డింగ్లు ఉన్నాయి, దుబాయ్లో బిల్డింగ్లు ఉన్నాయి, అలాగే ఆస్ట్రేలియా, అన్ని దేశాల్లో బిల్డింగ్స్ ఉన్నాయి. ఊహలతో కట్టినాయి, ప్లాన్తో కట్టినాయి. ఒక సునామీయో లేకపోతే భూకంపం వచ్చినా మొత్తం కుప్పకూలిపోతుంది. కనుక దేవుని పిల్లారా, ఇవన్నీ కూడా ఊహలతో కట్టుకొచ్చినాయి. ఆకాశాలకు ఈరోజు రాకెట్లు వదులుతున్నారు. ఇక్కడ చంద్రుని మీద రాకెట్లు వదులుతున్నారు. అలాగే అంగారకుల మీద రాకెట్లు వదులుతున్నారు. శాటిలైట్లు పంపిస్తున్నారు. ఏదో చేయాలని చెప్పేసి రేపొద్దున అదంతా కూడా కమ్యూనికేషన్ మొత్తం దెబ్బతిందంటే మాత్రం మనిషికి ఒకళ్ళకొకళ్ళు సంబంధాలు ఉండవు. అప్పుడే పనిచేస్తున్న టీవీలు పనిచేయవు, మొబైల్ ఫోన్స్ పనిచేయవు, ఎటువంటి కమ్యూనికేషన్ నెట్వర్క్స్ పనిచేయవు. ఇక అప్పుడు వాట్సాప్లు, ఫేస్బుక్లు ఏం పనిచేయవు కూడా. ఈ ఊహలతో కట్టుకొచ్చినాయి. దేవుడు చూస్తున్నాడు, ఇవన్నీ చూస్తున్నాడు. ఇవన్నీ చూసి దేవుడు ఒకరోజు దాని మీద ఒక యాక్షన్, ప్రతిదండం తీసుకుంటాడు. ఈరోజు ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి. అలాగే ఆ యొక్క దినాల్లో కూడా
ఏం చేసింది, మనుషుల యొక్క మాట మార్చేశాడు. ఒకని మాట ఒకని తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయదమని రెండుని అనుకున్నాను. దేవుడు అనుకున్నాడు. ఎప్పుడైతే దేవుడు అనుకున్నాడో మాటలన్నీ మారిపోయినాయి. ఒకడు హిందీలో మాట్లాడుతున్నాడు, ఒకడు తెలుగులో మాట్లాడుతున్నాడు, ఒకడు మరాఠీ, ఒకడు ఉర్దూ, ఒకడు హిందీ, ఒకడు బెంగాలీ, రకరకాల భాషలు మాట్లాడుతున్నారు. అన్ని భాషలు మాట్లాడేటప్పటికి ఒకరికొకరు కమ్యూనికేట్ చేసుకోలేక రాయందించమంటే నీళ్ళు అందిస్తున్నాడు, నీళ్ళు అందించమంటే మట్టి అందిస్తున్నాడు. కమ్యూనికేషన్ అర్థం కావట్లా. అందుకని పని ఆగిపోయింది. ఈరోజు కరోనా వచ్చిన తర్వాత ఎన్నో పనులు ఆగిపోయింది. కరోనా వచ్చిన తర్వాత అన్ని పనులు ఆగిపోయినాయి. ఇంట్లో కూర్చున్నారు. చేయాల్సిన ఉద్యోగాలు ఆగిపోయినాయి, స్కూల్స్ మూతపడ్డాయి, ఎన్నో సినిమా హాల్స్ లేవు, పెళ్ళిళ్ళు ఆగిపోయినాయి, ఉద్యోగాల వ్యాపారం అన్ని బంద్. చూసారా? ఎందుకంటే కరోనా రాకపోతే ఇదంతా ఉండేది కాదు. కరోనా వచ్చింది, అన్నీ బంద్ అయిపోయినాయి. అలాగే ఆ రోజుల్లో కూడా దేవుడు భాషలు తారుమారు చేయగానే వాళ్ళు చేసే కట్టడ అంటే అంతా ఆగిపోయింది. ఆ బిల్డింగ్ కట్టడం ఆపేసేసారు. కనుక దేవుని పిల్లరా, మనం వాళ్ళు ఊహించింది వేరు. వాళ్ళు ఊహించింది కడదాం అనుకున్నారు, ఆగిపోయింది. దేవుడు యాక్షన్ తీసుకున్నాడు. ఆ యాక్షన్ తీసుకోవడం వల్ల వాళ్ళు చేసుకున్న అనుకున్న పని ఆగదు. కాబట్టి మన ఊహలన్నీ అవుతాయని అనుకోబాకండి. మనం ఊహించి చేసామా, అది మధ్యలో ఆగిపోద్ది. దానివల్ల ప్రమాదం కూడా. అలాగే దేవుడు ఇస్రాయేల్ ప్రజలు ఐగుప్తులో ఉన్నప్పుడు మోషేకి, ఇస్రాయేల్ ప్రజలకి దేవుడు చేసిన వాగ్దానం ఏంటంటే, నేను వీళ్ళకి కనాను దేశం ఇస్తానని చెప్పేసి ఐగుప్తు దేశంలోంచి వీళ్ళందరినీ కూడా విడిపించి, ఫరో చేతిలోంచి విడిపించి, ఎర్ర సముద్రం దాటించి, ఆ యొక్క అరణ్యం నుంచి వాళ్ళు నడిపించిన తర్వాత దగ్గర ఆ కానాన్ దేశానికి రాబోతుండగా ముందుగా దేవుడు చెప్పిన మాటలు ఏంటంటే, ఇప్పటి వరకు వీళ్ళని ఇస్రాయల్ దేశం నుంచి తప్పించాను, ఎర్ర సముద్రం దాటించాను, అరణ్యం గుండా తీసుకొచ్చాను. ఇంక రేపు వాళ్ళు ఆ యొక్క కానాన్ దేశాన్ని ఆక్రమించుకోబోతారు. ఆక్రమించుకున్న తర్వాత వాళ్ళు బుద్ధులు మారిపోతాయి. దేవుడు ముందుగా తెలుసు ఇప్పుడు బుద్ధులు మారిపోతాయి. కాబట్టి ఆ బుద్ధులు ఎటువంటి బుద్ధులు అంటే నన్ను విడిచిపెట్టేస్తారు. ఇప్పుడు వరకు నేను చేసిన అద్భుతాలన్నీ కూడా ఎర్ర సముద్రం దాటించడం కావచ్చు, బండ నుంచి నీళ్లు తెప్పించడం కావచ్చు, ఆకాశం నుంచి మన్నాను కురిపించడం కావచ్చు, అలాగే ఐగుప్తు దేశంలో చేసిన అద్భుతాలు 10 అద్భుతాలు కావచ్చు, అన్నీ మర్చిపోతారు వాళ్ళు. అన్నీ మర్చిపోయి వాళ్ళు ఆ కానాన్ దేశంకి వెళ్ళిన తర్వాత అక్కడ లోకల్‌లో ఉన్న ఆ యొక్క వాళ్ళతో కలిసిపోయి వాళ్ళు చెప్పినట్టు నడుచుకుంటారు వాళ్ళు. వాళ్ళ దేవతలను పూజిస్తారు వాళ్ళు అని చెప్పేసి ముందుగా హెచ్చరించాడు. హెచ్చరించి మోషేకి ఏం చెప్పాడంటే, ఒక కీర్తన రాయి, ఆ పాట పాడు, ఒక పాట పాడు, ఆ పాట వాళ్ళు ప్రాక్టీస్ చేయించు. ఆ పాట పాడాలి. మనకి ఈరోజు జనగణమన, వందే మాతరం ఏ విధంగా ఉన్నాయో అందరికీ తెలిసిన పాట ఇది. ఆ విధంగా ఆ రోజు కూడా దేవుడు ఒక కీర్తన రాయించాడు. కీర్తన రాయించేసి వాళ్ళ చేత కంఠోపాఠం చేయించాడు. కంఠోపాఠం చేయించి ఈ పాట ఎప్పుడు పాడతారో తెలుసా వాళ్ళు? ఎప్పుడైతే వాళ్ళకి ఆపదలు వస్తాయో, కష్టాలు ఎప్పుడు వస్తాయి తెలుసా వాళ్ళకి? ఎప్పుడైతే దేవుణ్ణి ఎప్పుడైతే విడిచిపెడతారో అప్పుడు కష్టాలు వస్తాయి. ఇంట్లో ఉన్నప్పుడు ఏ కష్టం ఉండదు. అమ్మ, నాన్న ఉంటారు కాబట్టి తల్లిదండ్రులు వాళ్ళకి కావాల్సిన పుస్తకాలు, ఆహారము, బట్టలు, చేతికి కావాల్సిన డబ్బులు ప్రతిదీ కొనిపెడతారు ఇంట్లో ఉన్నంతసేపు. ఇల్లు దాటి వెళ్ళిపోయిన బయటికి వెళ్ళి ఏం చేస్తారో మనకు తెలియదు. కాబట్టి అలాగే దేవునిలో ఉన్నంతసేపు దేవుడు సమస్తం సమకూర్చి జరిగించిన తర్వాత ఎప్పుడైతే మన ఫ్రెండ్స్ని మనం అంటే చుట్టుపక్కల వారిని ఆశ్రయిస్తామో, వాళ్ళ మాటలు నమ్ముతామో, అప్పుడు తల్లిదండ్రులను ఎదిరిస్తారు. కాబట్టి అలాగే ఈ ప్రజలు కానాన్ దేశంలోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ లోకల్గా ఉన్న వాళ్ళు, ఆ యొక్క లోకల్గా ఉన్న వాళ్ళతో స్నేహాలు, వాళ్ళ పిల్లలకి వీళ్ళ పిల్లల్ని ఇవ్వటం, వీళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలకి ఇవ్వటం, వాళ్ళతో కలిసి భోంచేయటం, వాళ్ళతో కలిసి జీవించటం, వాళ్ళతో కలిసి అన్ని పనులు చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళ విగ్రహాలను ఆరాధిస్తారు. వాళ్ళు ఏది ఆరాధిస్తే వీళ్ళు అది ఆరాధిస్తారు. నన్ను విడిచిపెడతారు, సృష్టిని పూజిస్తారు. చెట్టును కనిపించినా పూజిస్తారు, అలాగే జంతువుని కనిపించినా పూజిస్తారు. అలాగే ప్రతిదీ సృష్టిలో ఉన్న సూర్యచంద్ర నక్షత్రాలన్నింటినీ కూడా, కొండని, అలాగే ప్రతిదీ కూడా కంటికి కనిపించింది ఏదైతే వాళ్ళు పూజిస్తారో, అలాగే నా జనం అని చెప్పుకునే ఇశ్రాయేల్ ప్రజలు కూడా సృష్టిని పూజిస్తారు.
ఆ పూజించినప్పుడు కష్టాలు పడతారు, తెగుళ్ళు వస్తాయి, వ్యాధులు వస్తాయి. ఇలాంటి పరిస్థితిలో నన్ను జ్ఞాపకం చేసుకుంటారు. ఆ జ్ఞాపకం చేసుకున్నప్పుడు వాళ్ళు పాడవలసిన పాట ఏంటో ఆ కీర్తన రూపంలో రాయమని చెప్పేసి దేవుడు మోషేకి చెప్పి ఆ రాయించి వాళ్ళ చేత కంఠోపాఠం చేయిస్తాడు. కాబట్టి వీళ్ళు బుద్ధులు మారిపోతాయి. ఎప్పుడైనా మనం ఏమీ లేనప్పుడు మనం బుద్ధులు బాగానే ఉంటాయి. ఏమీ లేనప్పుడు అన్నీ వచ్చేసినాక బుద్ధులు మారిపోతాయి. అన్నీ వచ్చాక బుద్ధులు మారిపోతాయి, ఎదురు తిరుగుతారు. నాకు అన్ని ఉద్యోగం వచ్చేసింది, నాకు వ్యాపారం ఉంది, నాకు డబ్బులు వచ్చేసి, నాకు బంగారం ఉంది. ఇల్లు వాకిలు లేనప్పుడు వణిగి మణిగి ఉంటాడు. తిండి తిప్పులు లేనప్పుడు, డబ్బులు లేనప్పుడు, ఒంటి మీద బట్టలు లేనప్పుడు అయ్యా బాబు అని చెప్పేసి అడుక్కు తింటా ఉంటాడు. ఎప్పుడైతే అన్నీ వచ్చేసినాయో అప్పుడు మనిషి దేవుడు మాట అంటాడు, ఎదురు తిరుగుతాడు. అందరికి ఎదురు తన ఇష్టాన్ని నెరవేర్చుకుంటాడు. కనుక దేవుని పిల్లారా, తన ఇష్టాన్ని ఎప్పుడైతే నెరవేర్చుకుంటాడో అప్పుడు కష్టాలు మొదలవుతాయి, అవిధేయత వస్తుంది. ఎప్పుడైతే అవిధేయత వచ్చిందో కష్టాలు మొదలవుతాయి. విధేయుడిగా ఉన్నంతసేపు, తల్లిదండ్రులు విధేయులుగా ఉన్నంతసేపు, దేవునికి విధేయులుగా ఉన్నంతసేపు మనిషికి అన్నీ సమకూడతాయి. ఎప్పుడైతే తల్లిదండ్రుల మాట ఏండో, దేవుడి మాట ఏండో, పనిలో యజమాని మాట ఏండో, ఎప్పుడైతే ఎదురు జరగటం ప్రారంభిస్తాడో, తనకి ఇష్టానుసారంగా ఎప్పుడైతే జీవిస్తాడో అప్పుడు కష్టాలు మొదలవుతాయి. చేత ఆ దినాన పాడుకోవడానికి వీలుగా ఒక కీర్తన, ఇందాక అదే చెప్పాను, ఒక జనగణమన, ఒక వందరే మాత్రం ఏ విధంగా ఉన్నాయో అలాగే ఇశ్రాయేలు ప్రజలకు కూడా ఒక కీర్తన రాసి వాళ్ళ చేతిలో పెట్టాడు. ఎందుకంటే ఆ కష్టాల్లో ఆ పాట పాడుకొని నన్ను ప్రార్థిస్తారు, అప్పుడు వాళ్ళ మీద కనికరించి వాళ్ళని రక్షిస్తాను, కనికరించి రక్షిస్తాను. అందుచేత వాళ్ళ ఊహల్లో తేలిపోయి నన్ను మర్చిపోతారు. వాళ్ళ కంటికి కనిపించింది నమ్ముతారు, వాళ్ళతో స్నేహం చేస్తారు, వాళ్ళు విచారాలు అయిపోతారు. కనుక వాళ్ళు రక్షించాలంటే ఆ టైంలో వాళ్ళు పాట పాడాలి. ఏ పాట? నన్ను జ్ఞాపకం చేసుకునే పాట పాడాలి. ఆ పాట పాడినప్పుడు వాళ్ళ కన్నీళ్లు చూసి, వాళ్ళ బాధను చూసి నేను రక్షిస్తాను. కనుక ఆ పాట రాయమని చెప్పేసి ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయంలో ఆ మాట 16వ వచనం నుంచి మనం చూసుకున్నట్లయితే ఈ మాటలు కనిపిస్తాయి. కనుక దేవుని పిల్లరా, ఎప్పుడైతే దేవుడిని విడిచిపెట్టాము, తనకు ఇష్టం వచ్చేటో ఊహించి మనం చేస్తారో మనుషులు, అప్పుడు కష్టాలు మొదలవుతాయి. అలాగే కీర్తన గ్రంథము 38వ అధ్యాయంలో ఒక మాట ఉంది, నా ప్రాణము దీచుచువారు ఉరులు ఒడ్డుచున్నారు, నాకు కీడు చేయుచున్నవారు హానికరమైన మాటలు పలుకుతున్నారు, దినమెల్లా కాపటోపాయములు పనుచున్నారు అన్నమాట ఉంది 38:12వ వచనంలో. దినమెల్లా అంటే హాని చేసే వాళ్ళు ఉన్నారు. ఈ మధ్యన చిన్న పిల్లోడిని కిడ్నాప్ చేసేసి 45 లక్షలు డిమాండ్ చేసి అప్పుడే చంపేసేసారు. ఇలా కీడు చేసేవాళ్ళంతా ప్రాణమును తీర్చుచువారు చాటును దాక్కుంటారు, చిన్నపిల్లల్ని పట్టుకెళ్తారు, కిడ్నాప్ చేస్తారు, డిమాండ్ చేసిన 45 లక్షలు, కానీ పిల్లాన్ని మిగచ్చలేదు, చంపేసేసారు. అలాగే ఆడపిల్లలను తీసుకెళ్ళిపోతున్నారు, చిన్న పిల్లల్ని తీసుకెళ్ళిపోతున్నారు, కిడ్నాప్ చేసి రేపు చేసి చంపేస్తున్నారు. వాళ్ళు కీడ్ చేసేవాళ్ళు అనమాట, హాని చేసేవాళ్ళు. అందుకనే నా ప్రాణం తీసేవారు ఉరులు కొట్టుతున్నారు అంటే వీళ్ళంతా ఊహలు చేసేసి కిడ్నాప్ చేస్తే మనకు డబ్బులు వస్తాయి, అలాగే ప్రేమిస్తే నన్ను పెళ్లి చేసుకుంటే ఆస్తి వచ్చుద్ది అని చెప్పి ఊహల్లో ఉన్నారు. అలాంటి ఊహల్లో అన్ని తప్పులు. దాని తర్వాత ఏం జరుగుతుందో తెలియదు, ఎలాంటి ప్రమాదానికి లోనవుతారో తెలియదు. కనుక దేవుని పిల్లరా, ఇలాంటి ఊహలు చేసేసి ప్రాణం చేయాలి, చంపేసేయాలి, మోసం చేయాలి, దొంగతనం చేయాలి, బ్యాంకు రాబరీ చేయాలి అని చెప్పేసి ఇలాంటి ఊహలు చేసేసి ఎప్పుడైతే ఆ పనిని చేస్తారో దొరికిపోతారు, పోలీసులకి పట్టుకుంటారు. కాబట్టి అప్పుడు ఆ ఊహలు అనేది మనం తగ్గించుకోవాలి, మనుషులందరూ మానుకోవాలి. ఊహల్లో ఎప్పుడు వెళ్ళకూడదు, దేవుడి మాటలు ఏంటో తెలుసుకోవాలి. దేవుడి మాటలు కూడా క్షేమంగా ఉంటాం. నీ ఇష్టానుసరంగా పోతే ప్రమాదం చెప్పుకుంటావు. ఊహల్లో ఆ బస్సు రోడ్డు మీద నడవాలి, అలాగే ట్రైన్ ట్రాక్ మీద నడవాలి. దాని కట్టడం ఉంటుంది, ఆ కట్టడ ప్రకారం అది రోడ్డు మీద నడవాలి. రోడ్డు తప్పిందంటే గోతులు పడిపోద్ది. అలాగే ట్రైన్ పట్టాల మీదే నడవాలి, తప్పిందంటే గోతులు పడిపోద్ది. కాబట్టి కట్టడాలు ఉంటుంది. విమానం ఆకాశంలో తిరగాలి, ఒక షిప్ వచ్చేసి సముద్రం మీద తిరగాలి, భూమి తిరగలేదు అది. కనుక దేవుని పిల్లారా, ఆ యొక్క కట్టడాలు కొన్ని ఉంటాయి, ఆ కట్టడ ప్రకారం నడుచుకుంటే అది క్షేమంగా ఉంటుంది. కట్టడ దాటామా, మనిషి కట్టడ దాటాడా, నిబంధన దాటాడా, చిక్కులో పడిపోతాడు, ప్రమాదం, ప్రాణం పోతుంది. కనుక దేవుని పిల్లారా, ఇవన్నీ మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. సొంత ఆలోచనలు ఇప్పుడు చేయకూడదు. దేవుడు ఆలోచన ఏంటి, దేవుడు ఏం చెప్తున్నాడు, చేయమంటావా చేయాలి, వద్దంట ఆపేసేయాలి. గమ్మున కూర్చోమంటే కూర్చోవాలి, అంతేగాని నాకు ఇష్టమైన పనులను చేయకూడదు.
కనుక దేవుని పిల్లారా, ఇలాంటి మనం జాగ్రత్తగా ప్రతిరోజు మన దేవుని వాక్యం వింటుంటేనే మనం జాగ్రత్త చేసుకోగలం. ఊహించి చేసామా, ఊహించిన ప్రమాదంలోకి వెళ్ళిపోతారు. జ్ఞాపకం పెట్టుకోండి. అలాగే ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం. ఈరోజు చాలా చోట సువార్త చెప్పమన్న చోట సువార్త చెప్పకుండా సొంత మాటలు కల్పించి చెప్తున్నారు. సొంత మాటలు చెప్పడం వల్ల ఎంత ప్రమాదం ఆలోచించండి. అది తేలిగ్గా తీసుకుంటున్నారు కానీ సొంత మాటలు అబద్ధ ప్రవక్తలు. దేవుడు నాకు బయలుపరిచాడు కాబట్టి నేను చెప్తున్నాను, నా కళ్ళ కనిపించాడు అని చెప్పేసి వాళ్ళ ఉద్యోగాల విషయంలో, వ్యాపారం విషయంలో, అది పిల్లలు పుట్టకపోతే వాళ్ళ విషయంలోనూ, రోగాల విషయంలోనూ, ఇలాగ రకరకాలుగా దేవుడు నాకు బయలుపరిచాడు అనే మాట చెప్తాడంటే తన హృదయంలోంచి వచ్చిన మాట చెప్తాడే కానీ వాక్యం చూసి చెప్పడు. వాక్యంలో ఉందా లేదు చెప్పడు. దేవుడిని పరిశుద్ధ గ్రంథం చేతిలో పెట్టాడు. ఎంతోమంది బాబాలు ఈరోజు బయటకు వచ్చారు. దేవుని దగ్గర సంప్రదించి మాట్లాడే మాటలు కాదు. పిల్లలు పుట్టాలని, ఉద్యోగాలు రావాలని, పెళ్ళిళ్ళు కావాలని, ఇల్లు కట్టాలని బాబాలను ఆశ్రయిస్తూ ఉంటారు. వాళ్ళు కూడా అబద్ధ ప్రవక్తలే. వాళ్ళందరూ నోటుకొచ్చింది మాట్లాడతారు, హృదయంలోంచి వచ్చిన మాటలు చెప్తారు. వాళ్ళ వల్ల దేశానికి, ప్రపంచానికి, నీ కుటుంబానికి కూడా ప్రమాదమే. అందుకని వాళ్ళ గురించి ఏం చెప్తున్నాడు 23వ అధ్యాయం 15వ వచనంలో ఏమంటాడంటే, ఈ ప్రవక్తల గురించి సెలవిచ్చినదేమనగా యెరూషలేము ప్రవక్త అపవిత్రత దేశమంతటా వ్యాపించను. ఆ ప్రవక్తల అపవిత్రత అంటే నోటుకొచ్చిందంతా మాట్లాడతారు. కనుక వాళ్ళకి ఏమంటాడు, వాళ్ళ గురించి ఏమంటాడంటే 17వ వచనంలో వారు నన్ను తృణీకరించి అన్నాడు. అంటే దేవుడు మాటలు వినకుండా వారితో మీకు క్షేమమని కలుగునని యెహోవా సెలవిచ్చిననియు, ఒకడు తన హృదయం మూర్ఖత చొప్పున నడవగా. హృదయం మూర్ఖత దేవుడు చెప్పాడని చెప్తాడు. దేవుడు మాట వాడుకుంటాడు కానీ వాక్యం చదవాలి, వాక్యంలో ఏముంది చదవటానికి ఇష్టం లేక, దేవుని దగ్గర రావటం లేక, ఒక ఎంబీబీఎస్ డాక్టర్ ఉన్నాడు అనుకోండి, వాడు చదువుతాడు, అలా ఇంజనీరింగ్ చదువుతాడు. చదివిన తర్వాత బిల్డింగ్ ప్లాన్ వేస్తాడు, లేకపోతే ఇంకేదన్నా బ్రిడ్జి ప్లాన్ వేస్తాడు. ఒక ఇంజిన్ తయారు చేయాలన్నా ఇదంతా చదువుకుంటేనే నువ్వు ఇంజనీర్ ప్లాన్ చేయగలవు. చదువుకుంటేనే ఒక ఆపరేషన్ చేయగలవు. చదువుకోకుండా నువ్వు ఆపరేషన్ చేసినా పేషెంట్ చచ్చిపోతాడు. కాబట్టి చదువుకుంటే నువ్వు బిల్డింగ్ కట్టగలవు. అలాగే దేవుడి మాట కూడా మనం చదువుకోవాలి, వినాలి. ఆయన సభలో కూర్చోవాలి. మనం ఏమన్నాడు చూద్దాం. వారు నడవగా వానితో మీకు కీడు రాదని చెప్పుచు యెహోవా ఆజ్ఞను బట్టి కాక, ఆజ్ఞను బట్టి మాటలాడక, తమకు తోచిన దర్శనం బట్టి పలుకదు. దేవుడు చెప్పిన మాట వాక్యం చెప్పిన కాకుండా వాళ్ళు తోచినట్టు చెప్తారు. రాజకీయ నాయకులు కానీ, చదువుకునే వాళ్ళు కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, అందరు కూడా బాబాలను ఆశ్రయిస్తూ ఉన్నారు ఈరోజు. వాళ్ళ నోటికొచ్చి చెప్తుంది. దానివల్ల అదే దేశానికి ప్రమాదం, కుటుంబాలకు ప్రమాదం, ప్రపంచానికి ప్రమాదం. కనుక దేవుని పిల్లలారా, దానివల్ల ప్రమాదం ఏంటంటే 19వ వచనం చెప్తున్నాడు, ఇలాంటి బాబాలతోనూ దొంగ బోధకులతోనూ ప్రపంచం నిండిపోయింది. వాళ్ళు నోటికొచ్చింది చెప్తున్నారు. కాబట్టి నా మాటలు పక్కన పెట్టారు, మాటలు చేతికి ఇచ్చాను పక్కన పెట్టారు. కాబట్టి వీళ్ళ మీదకి వచ్చే శిక్ష ఏంటో చెప్తున్నాడు 19వ వచనంలో. చూద్దాం ఆ మాట. ఆ శిక్ష ఏంటి? ఇదిగో యెహోవా యొక్క మహోగ్రతయను పెనుగాలి బయలువెళ్ళుచున్నది. పెనుగాలి అంటున్నాడు. పెనుగాలి చూడండి, ఈరోజు ప్రపంచంలో పెనుగాలితో వచ్చిన ఇళ్ళు ఆకాశానికి ఎగిరిపోతున్నాయి. ఆ రోడ్డు మీద నడిచే వాహనాలు, ఒక లారీలు కావచ్చు, బస్సులు కావచ్చు, లేకపోతే ఆకాశంలో ఎగిరే విమానాలు కావచ్చు, అన్నీ దేవుడు పెట్టే పెనుగాలికి, ఒక ఫ్యాన్ గాలి మనం ఎటు ఇటు తిప్పితే ఏ విధంగా అయితే మనం ఫ్యాన్ గాలి తిప్పుతామో, అదేవిధంగా దేవుడు గాలి ఎటు కావాలంటే దేశం మీదకి, అమెరికా మీదకి కావాలా, ఇండియా మీదకి కావాలా, పాకిస్తాన్ మీదకి కావాలా, లేకపోతే ఏ దేశం మీదకైనా సరే పంపించాలంటే ఆ పెనుగాలి పంపిస్తాడు. పెనుగాలి పంపించాడంటే మహోగ్రతైన పెనుగాలి బయలు వెళ్ళుచున్నది. అది భీకరమైన పెనుగాలి. ఆ దుష్టుల తల మీదకి పెళ్ళును దిగిన అంటాడు. దుష్టుల తల మీదకి పెళ్ళును దిగిందంట. ఆ పెళ్ళును దిగిందంటే అక్కడ భూకంపం రావచ్చు, సునామీ రావచ్చు, లేకపోతే ఇల్లు పడిపోవచ్చు. అక్కడ ఉన్న వ్యవస్థ అంతా చిన్న భిన్నం అవుద్ది. చూడండి, చెత్త కుప్ప కొట్టుకునేట్టు అన్ని నేను సంపాదించుకున్నంతా కొట్టుకుపోతా ఉంటాను. ఎన్నో శవాలు గుట్టలుగా, జంతువులు, శవాలు, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం భయంకరంగా ఉంటుంది. కనుక దేవుని పిల్లారా, ఇలాంటి పెనుగాలి కావడం వాళ్ళందరూ దొంగ బోతలు చేశారు కాబట్టి
దే దేవుని మాటలు ప్రకటించకుండా అపవిత్రాత్మలు కలిగి అపవిత్రమైన బోధలు చేశారు కాబట్టి అబద్ధ ప్రవక్తలు దేవుని వాక్యం ప్రతిరోజు పరిశీలించాలి. దేవుడు ఎందుకు చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు పరిశీలన అదంతా పక్కన పెట్టేశారు. వాళ్ళ హృదయంలోంచి వచ్చింది. అటువంటి వాళ్ళని ఎక్కువ ఆశ్రయిస్తున్నారు ప్రజలందరూ కూడా. పెళ్ళిళ్ళ కోసం, రాజకీయాలు రావడం కోసం, ఉద్యోగాల కోసం, ఇల్లు కట్టేదానికోసం బాబాల్ని, జ్యోతిష్కులను ఆశ్రయిస్తున్నారు. దొంగ బోధకులు ఆశ్రయిస్తున్నారు. వాళ్ళు నోటికొచ్చింది చెప్తారు. నీకు దేవుడి ఆశీర్వదిస్తాడు, నీకు అన్నీ కలిగి ఉంటాయి అని చెప్పేసి ఈ లోక సంబంధమైన విషయాలు చెప్తారు వాళ్ళు. అభివృద్ధి పొందుతావు, ప్రధానమంత్రి దగ్గర నుంచి పేదవాడి వరకు అలాగే ఉన్నారు ప్రతి దేశంలో కూడా. కనుక దేవుని పిల్లలు వాళ్ళందరూ అంటే దేవుణ్ణి విడిచిపెట్టేశారు. దేవుణ్ణి విడిచిపెట్టేసి దొంగ బాబాలను ఆశ్రయిస్తున్నారు. అందుచేత దేవుడు వేసే శిక్ష చాలా భయంకరమైనది. ఎందుకంటే వాళ్ళు ఏమంటున్నారంటే, వారు నా సభలో చేరిన వారై నా ఎడల వారు నా మాటలు నా ప్రజలకు తెలియజేతురు. నా సభలో చేరలేదు వాళ్ళు, నా సంఘానికి రాలేదు, వాక్యం అనలేదు, నా సభలో లేరు వాళ్ళు. నా సభలో లేకుండా, నా మాటలు వినకుండా, నా పరిశుద్ధమైన గ్రంథంలో ఉన్న మాటలు వినకుండా, నా సభలో లేకుండా వాళ్ళ సొంత ఆలోచన చెప్పారు. వాళ్ళు ఏది నేర్చుకోలేదు అనమాట. దేవుని మాటలు నేర్చుకోకుండా హృదయంలో వచ్చినాయి చెప్తున్నారు వాళ్ళు. అలా చెప్పడం వల్ల ప్రమాదాలకి కారకులు వాళ్ళే. వాళ్ళు ఈ దేశం పాడైపోతున్నా, నేరాలు జరుగుతున్నా, సునామీలు వస్తున్నా, కరోనాలు వచ్చినా, ఎటువంటి వ్యాధులు బాధలు రావడం వీళ్ళు సరైన బోధ ప్రజలకి ఈ స్వామీజీలు చేయలేదు, బోధకులు చేయలేదు. దేవుని నమ్మిన పిల్లలు అని చెప్పుకుంటారు, దేవుని పిల్లలు అని చెప్పుకుంటారు, బాబాలు బోధకులు అని చెప్పుకుంటారు, కానీ దేవుడు మాటలు ఉన్నవి ఉన్నట్టు చెప్పట్లేదు. వాళ్ళు ఊహలకి మనసులో ఏదొస్తే అది చెప్తున్నారు. దానివల్లే యెహోవా యొక్క మహోగ్రత, పెనుగాలి, తుఫాన్లు, భూకంపాలు, వరదలు ఇవన్నీ రావడం కారణం ఇటువంటి బోధ చేయటం వలన ప్రజలు పాడైపోయారు. కాబట్టి బోధకులది తప్పే, ఆ బోధకుల్ని వెంబడించిన ప్రజలది తప్పే. దేవుణ్ణి విడిచిపెట్టి ఏ పని చేసినా కూడా నువ్వు తప్పే. ఆఖరిగా రోమిలు రాసిన పత్రిక 1వ అధ్యాయం. మనిషి ఎంత బుద్ధిహీనుడైపోయాడంటే దేవుణ్ణి విడిచిపెట్టేసేసి సృష్టికర్తను విడిచిపెట్టేసి సృష్టిని పూజించడం మొదలెట్టాడు. ఎట్లాంటి పరిస్థితికి వెళ్ళిపోయాడంటే వారు అంటున్నారు, 1వ అధ్యాయం 23వ వచనం అంటున్నాడు, వారు అక్షయుడకు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చేసేసారంట. ప్రతిమా స్వరూపంగా మార్చేశారంటే అంటే రీక్రియేషన్ చేశారు, ప్రతి సృష్టి చేశారు. ప్రతి సృష్టి చేయటం అంటే నీళ్ళలో తిరిగే చేపను చూసి ఓడను కనిపెట్టాడు, ఆకాశం తిరిగే పక్షిని చూసేసి విమానం కనిపెట్టాడు, మనిషిని చూసి రోబోట్ని కనిపెట్టాడు, ఒక గుర్రాన్ని చూసి ఒక సైకిల్ స్కూటర్ కనిపెట్టాడు. అలాగా సృష్టికి ప్రతి సృష్టి చేశాడు. ఇప్పుడు అయ్యే దేవుళ్ళు అంటున్నాడు. పండగ వచ్చిందనుకంటే వాడు పూజలు చేస్తారు, బొట్లు పెడతారు, పసుపు కుంకుమలు రాస్తూ ఉంటారు. సృష్టించిన సృష్టిని విడిచిపెట్టేశారు. అందుకే అంటున్నాడు, వారు అక్షయుడకు దేవుని మహిమను, దేవుని యొక్క మహిమను ఏం చేశాడు? అక్షయుడు. ఆయన అక్షయుడు అంటే నిత్యం ఉండేవాడు అనమాట. క్షయం అంటే అనిత్యములు, క్షయం అంటే అనిత్యములు, తాత్కాలికంగా ఉండేది. అక్షయం అంటే శాశ్వతంగా ఉండే దేవుని మహిమను అశాశ్వతంగా మార్చేశారు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే, క్షయమగు మనుషుల యొక్కయు అంటే మనుషుల యొక్క ప్రతిరూపములు, పక్షుల యొక్క ప్రతిరూపములు, గుర్రాల యొక్క ప్రతిరూపములు, అంటే అన్నిటికీ రీక్రియేషన్ అనమాట. రోబోలు చేయటము, కంప్యూటర్లు చేయటము, ఇలాంటి ప్రతి సృష్టి అనమాట. విమానాలు, పక్షులను చూసి విమానాలను, చేపలు చూసి ఓడల్ని ప్రతి సృష్టి చేసుకున్నాడు. దేవుడు తినమని ఫ్రూట్స్ ఇచ్చాడు, పండ్లు ఇచ్చాడు. ఆ పండ్లు తినండు, తాను చేసిన బేకరీలో చేసిన ఫుడ్ తింటూ ఉంటాడు, స్వీట్లు హాట్లు తింటూ ఉంటాడు. దాంట్లో మోతాదుకు మించి కారం ఉంటుంది, మోతాదుకు మించి స్వీట్ ఉంటుంది. దానివల్ల షుగర్లు, బీపీలు వస్తుంది. మరి పండ్లు ఆకులు తినే జంతువులకు రావు కానీ రోగాలు, మనుషులకే రోగాలు వస్తాయి. ఎందుకంటే ప్రతి సృష్టి తను చేసుకుంది తన మీదకే వస్తుంది. కనుక దేవుని పిల్లారా, దేవుణ్ణి విడిచిపెట్టేశారు, ప్రతి సృష్టి చేసుకున్నారు, ఆ సృష్టినే దేవుడు అంటున్నారు. అప్పుడు ప్రమాదాలు చిక్కుకుంటున్నారు. కనుక దేవుని పిల్లారా, మనం దేవుడి వైపు తిరగాలి, దేవుడు మాటలేంటో తెలుసుకోవాలి. అప్పుడే మనిషి ప్రమాదం నుంచి బయటపడతాడు. ఊహించావా, ఊహించిన ప్రమాదాల్లోకి వెళ్ళిపోతావు. ఊహించకుండా దేవుని మాట కట్టడేంటో తెలుసుకున్నావా,
బ్రతికిపోతావు, నిత్య జీవంలోకి వెళ్తావు. ఆయన మాటలు శాశ్వతం. కాబట్టి నువ్వు ఊహించింది ఏది కూడా నమ్మకూడదు. నీ ఊహలోకి రాకూడదు. అబద్ధ ప్రవక్తల నోటంబడి కూడా రాకూడదు. ఆ మాటలు, ఊహల మాటలు నీ ప్రమాదం తీసుకెళ్తాయి. కాబట్టి ఈ ప్రపంచం అంతా ఊహల్లో ఉంది. ఊహల ప్రపంచం అన్నమాట. ఊహించి అన్నీ చేస్తా ఉన్నారు. కాబట్టి ఈ ఊహల్లో చేసే ప్రతి పనికి కూడా ఎటువంటి దొంగతనం కావచ్చు, మోసం కావచ్చు, లేకపోతే బిల్డింగ్లు కట్టడం కావచ్చు, మోసాలు కావచ్చు, ఎటువంటి నువ్వు ఊహించి ఏ పని చేసినా సరే నీ ఆలోచన పుట్టిన ప్రతిదీ కూడా ప్రమాదమే. కాబట్టి ప్రేమ జనకులారా, ఇది తెలుసుకొని దేవుని వైపు తిరిగితే నువ్వు రక్షణ పొందుతావు. కాబట్టి ఆయన మన కోసం చనిపోయాడు. కాబట్టి ఆయన తన కుమారుడు మనకు బలిగా అర్పించాడు మన పాపాలు కడగటం. కాబట్టి దేవుని దగ్గర మన పాపాలను ఒప్పుకొని తప్పుడు ఊహలను తీసివేసి దేవుని వైపు తిరగవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని అందరినీ కోరుతూ ఈ యొక్క మాటల్లో ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ.